యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము పనిచేయు 6 దినములు మూయబడి ఉండి విశ్రాంతి దినమునను అమావాస్య దినమునను తీయబడి ఉండవలెను. అధిపతి బయట మంటపమునకు పోవు మార్గముగా ప్రవేశించి గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలువబడగా, యాజకులు దహన బలి పశువులను సమాధాన బలి పశువులను అతనికి సిద్ధపరచవలెను. అతడు గుమ్మము దగ్గర నిలువబడి ఆరాధన చేసిన తర్వాత వెలుపలికి పోవును. అయితే సాయంకాలం కాకమునిపే గుమ్మం మూయకూడదు. మరియు విశ్రాంతి దినములలోను అమావాస్యలలోను దేశ జనులు ఆ తలుపు దగ్గర నిలువబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. ప్రియులారా, మనం పోయిన వారం 45వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఈ వారం 46వ అధ్యాయంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఇందులో 24 వచనాలు మనం గమనిస్తాము. ఇది 4 భాగాలుగా ఈ అధ్యాయాన్ని మనం చూస్తాం. మొదటి 10 వచనాలు ఒక భాగంగా మనం గమనిస్తాము. మొదటి 10 వచనాల్లో ఆరాధన యొక్క క్రమాన్ని చూస్తాం. మొదటి 10 వచనాలు ఆరాధన క్రమము, 11 నుండి 15 వచనాలు అర్పణల క్రమము, 16 నుండి 18 వచనాలు వారసత్వ క్రమము, 19 నుండి 24 వచనాలు వంటశాల క్రమము. మనం ఈ 46వ అధ్యాయంలో ఈ 4 సంగతులు మనం చూస్తాం. ఆరాధన క్రమము, అర్పణల క్రమము, వారసత్వ క్రమము, వంటశాల క్రమము. ఈ 4 విషయాలు ఈ 46వ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఇదంతా ఆలయములో జరుగుతున్న విషయము. యెహెజ్కేలు ఆలయంలోనికి తీసుకొని పోబడగా, మరి యెహెజ్కేలుకి దేవదూత ఇక్కడ జరుగుతున్న విషయాలన్నిటినీ చూయించడం జరుగుతుంది. ఈ 24 వచనాల్లో మనము ఆ సంగతులే గమనిస్తాము. చాలా ముఖ్యమైన విషయాలు కూడా ఇందులో మనం ధ్యానం చేస్తాం. మొదటి 10 వచనాల్ని మనం ఏమనుకున్నామంటే ఆరాధన క్రమము అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ మొదటి 10 వచనాల్లో ఆరాధన అనే మాట 3 సార్లు వాడబడి ఉన్నది. 46వ అధ్యాయం 2వ వచనంలో మనము చివరి 2 లైన్లు గనక చూస్తే, అతడు గుమ్మమ్మ దగ్గర నిలువబడి ఆరాధన చేసిన తర్వాత వెలుపలికి పోవును అన్నాడు. అతడు అంటే అధిపతి అని గుర్తు చేసుకోవాలి. అధిపతి అంటే రాజు అని అంతకుముందు ఒకసారి 44వ అధ్యాయం మనం ధ్యానం చేసేటప్పుడు ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత అంటే రాజు చేసే ఆరాధన. తర్వాత 46వ అధ్యాయము 3వ వచనంలో, మరియు విశ్రాంతి దినములలోను అమావాస్యలలోను దేశ జనులు ఆ తలుపు దగ్గర నిలువబడి యెహోవాకు ఆరాధన చేయవలెను అన్నాడు. అక్కడ అధిపతి గుమ్మం దగ్గర నిలవబడి ఆరాధన చేస్తే, ఆ దేశ జనులు తలుపు దగ్గర నిలవబడి యెహోవాకు ఆరాధన చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. తర్వాత 46వ అధ్యాయంలోనే 9వ వచనం, అయితే దేశ జనులు నియామక కాలముల యందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చునప్పుడు అన్నాడు. కనుక గుమ్మం దగ్గర నిలవబడి ఆరాధన చేయడం, తలుపు దగ్గర నిలవబడి ఆరాధన చేయడం, తర్వాత యెహోవా సన్నిధిని నిలవబడి ఆరాధన చేయడం. కనుక 3 సార్లు ఆరాధన అనేటువంటి పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆరాధన అనే పదం పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో కూడా చూడగలం. పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో కూడా చూచాక ఆరాధన అంటే ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించేస్తాం. పాత నిబంధనలో ఆరాధన గురించి చెప్పినప్పుడు దినవృత్తాంతాల 2వ గ్రంథంలో చెప్పాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం. ఇది సొలొమోను ఆలయాన్ని ప్రతిష్ఠించిన తర్వాత జరిగిన విషయం. 7వ అధ్యాయం 3వ వచనం, అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇశ్రాయేలీలందరూ సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. అంటే వాళ్ళు ఎలాగా ఆరాధన చేశారో, అంటే వాళ్ళ యొక్క భౌతిక
పరిస్థితులు, తర్వాత వాళ్ళు నోటితో ఎలాగ ఆరాధిస్తూ ఉన్నారో ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆరాధనలో మనము శరీరము, ప్రాణము, ఆత్మ ఈ మూడు ఆరాధనలో భాగమై ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. 84వ కీర్తనలో కదా కోరవ కుమారులు ఏమంటారు? నా ప్రాణము, నా శరీరము, నా ఆత్మ, ఆ పదాలు వాడారు. యెహోవా నీ మందిరావరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశగొనుచున్నది, అది దప్పిగొనుచున్నది. నా శరీరము, నా ఆత్మ. కనుక ఈ పదాలు ఆరాధనలో మనం గమనిస్తాం. అంటే ఆరాధన ప్రాణాత్మ శరీరములతో చేసేది, కేవలం పెదాలతో కాదు. ప్రాణాత్మ దేహములతో చేసేది ఆరాధన. కనుక ఈ విషయాలు మనం చూస్తాం. 7వ అధ్యాయం 3వ వచనములో వారు ఎలా ఆరాధించారో జ్ఞాపకం చేసుకుంటాం. 29వ అధ్యాయం, ఇదే దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయము 28వ వచనం. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను అన్నాడు. అంతసేపును అంటే ఎంతసేపు? ఆ పైన బోరలు ఊదడం, వాయిద్యములు వాయించడం, దేవునికి స్తుతిగానము చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉండగా అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బోరలు ఊదువారు నాదము చేయిచుండిరి. దహన బలి అర్పణ సమాప్తమగు వరకు ఇది అంతయు జరుగుచుండెను అని రాయబడి ఉన్నది. కొంతమంది ఆరాధన అయిపోయాక వచ్చేవారు ఉంటారు, ఆరాధన మధ్యలో వచ్చేవారు ఉంటారు. కొంతమంది ఆరాధన ఆరంభించగానే ఇది మంద కాదులే అనుకొని బయటికి వెళ్ళిపోయేవారు కూడా ఉంటారు. కానీ ఆరాధనలో ప్రాణము, ఆత్మ, శరీరము అన్నీ కలిపి వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నట్టుగా, అంతసేపు కూడా వారు ఆరాధన చేస్తూ ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక కొన్నిసార్లు ఎంతసేపు అని అడుగుతారు. కనుక వాళ్ళు ఎంతోసేపు చేశారు ఆరాధనలో, మనం ఆ భాగాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత 29వ అధ్యాయంలోనే ఆ క్రింద వచనం 29, వారు అర్పించుట ముగించిన తర్వాత రాజును అతనితో కూడానున్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. ఎలా ఆరాధించారు? తలలు వంచి ఆరాధించారు అన్నాడు. 30వ వచనం, దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడి అని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీలకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. ఎలా ఆరాధించారు? సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి అనే మాట. కాబట్టి నిద్ర, నీరసము, నిర్లక్ష్యము ఆరాధనలో పనికిరావు. ఆరాధనలో ఆనందముతో ఆరాధించాలి, ఆరాధనలో తల వంచి ఆరాధించాలి, ఆరాధనలో స్తుతి ఉండాలి, ఆరాధనలో దేవుని ఔన్నత్యం ఉండాలి. కాబట్టి వాళ్ళు అలాగా ప్రభుని ఆరాధించగలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది పాత నిబంధనలో కొద్ది భాగాన్నే మనం చూడగలుగుతున్నాం. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆరాధన అనే దాని గురించి మనం ఆలోచిస్తే రకరకాల పదాలు ఆరాధన సంబంధంగా వాడబడ్డాయి. చూడండి, బైబిల్లో మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించిరనే మాటలు చూస్తాం. అంటే ఆరాధన అనే దాన్ని మనం ఆలోచిస్తే కొంతమంది వ్యర్థమైన ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు. ఆరాధనలో కూడా రకాలు ఉన్నాయి. ఇది వ్యర్థమైన ఆరాధన అని మనం చూస్తాం. వ్యర్థమైన ఆరాధన కనుక అర్థం పర్థం లేని ఆరాధన కూడా మనం గమనిస్తాం. మానవ పద్ధతుల చొప్పున చేసే ఆరాధన. ఆ తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయము 21-22 వచనాలు. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. దీన్ని ఏమన్నారంటే తెలియని ఆరాధన అన్నారు. ఏ ఆరాధన అది? తెలియని ఆరాధన. అంటే ఆరాధనలో కూడా తెలిసి తెలియకుండా చేసే
ఆరాధనలు కూడా ఉంటాయి. తెలియని ఆరాధన, మనం తెలుసుకొని ఆరాధించాలి. దేవుని ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, ఆయన ప్రభావాన్ని, ఆయన మనకు చేసిన ఉపకారములను మనం తెలుసుకున్న వారుగా ఉండాలి. తెలుసుకుంటూ మనం ఆరాధించేటువంటి వారుగా మనం ఉండాలి. దానికి వాక్యం చదవాలి, వాక్యాన్ని వినాలి. కనుక తెలియని ఆరాధన మనం చూస్తాం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారం. తెలిసిన ఆరాధన అని కూడా మనం చూస్తాం. ఆ తర్వాత ఇంకా యోహాను కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు, కొందరిది వరకు విగ్రహములను ఆరాధించిన వారు అన్నాడు. విగ్రహారాధన, కొందరిది వరకు విగ్రహములను ఆరాధించిన వారు. కనుక ఆరాధనలో మనము చూస్తూ ఉన్నాము వ్యర్థమైన ఆరాధన, తెలియని ఆరాధన, విగ్రహారాధన. కానీ దేవుని పిల్లలు చేయాల్సిన ఆరాధన గురించి యోహాను సువార్త 4:24 చెప్పాడు కదా. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అది తెలిసిన ఆరాధన, దేవునికి ఇష్టమైన ఆరాధన, ఇంపైన సువాసన. కాబట్టి ఆరాధన అనే పదానికి క్రొత్త నిబంధన ఇచ్చే భావాలు మనం చూస్తాం. ఆరాధన అనేది హీబ్రూలో షౌకా అనేటువంటి పదం వాడబడి, నమస్కరించడం, లేక సాగిలపడడం, లేక సాష్టాంగపడడం అనే ఉన్నాయి. టు బో డౌన్ అని ఇంగ్లీష్లో రాశాడు. వర్షిప్ అనే పదాన్ని మనం బాగానే చూస్తాం. కానీ ఆ హీబ్రూ పదానికి ఇంగ్లీషు ట్రాన్స్లేషన్ ఏమిచ్చారంటే టు బో డౌన్ అన్నాడు, నమస్కరించడం అని. కనుక మొర్దెకై హామాను వచ్చేటప్పుడు ఎందుకు నమస్కరించలేదు అంటే, ఆ నమస్కారం అనేది ఎవరికి చెందాలి? దేవునికి చెందాలి. అంటే నమస్కారం అంటే ఎలాగా? మోకరించి చేసే నమస్కారం కదా. నమస్కారం అండి అంటే అది వేరే విషయం, అది కాదు. మోకరించి దండం పెట్టడం, మోకరించి లేక సాష్టాంగపడ్డం, ఇది దాన్ని నమస్కారం అని బైబిల్ చెప్తుంది. ఆ నమస్కారాన్ని గురించి అందుకనే మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండెను అనే మాటలు వ్రాయబడ్డాయి కదా. కాబట్టి అది దేవునికి మాత్రమే చెందవలసింది. గ్రీకులోకి వచ్చేసరికి ప్రోస్కెనైన్ అనేటువంటి పదం వాడబడి ఉంది. దీనికి సాష్టాంగ నమస్కారం అనే పదం వాడబడి ఉన్నది. కనుకని మనం ఇక్కడ కూడా చూస్తాం కదా, రండి నమస్కారం చేసి సాగిలపడుదము అనేటువంటి పదాలు వాడబడ్డాయి. ఇవి ఆరాధనకు సంబంధించినవి. కానీ కొన్ని చోట్ల ఆరాధన అంటే సౌండ్, ఆరాధన అంటే మ్యూజిక్, ఆరాధన అంటే చప్పట్లు కొట్టడం, ఆరాధన అంటే ఎగరడం, ఆరాధన అంటే కేకలు వేయడం, ఆరాధన అంటే గందరగోళం. దాన్ని ఆరాధన అని పెట్టుకున్నారు పేరు. కానీ ఆరాధన అంటే తలల వంచి దేవుని కీర్తించి, దేవుని పాడి, దేవుని గణపరచడం, నమస్కరించడం, సాష్టాంగపడడం, ఆయనకి ప్రణామములు చేయడం, ఆయనకి పూర్తిగా లోబడడం, దీని ఆరాధన అని చెప్పారు. కానీ ఈ రోజుల్లో ఒకళ్ళని చూసి ఒకళ్ళు రకరకాలుగా ఆరాధన అనే పదానికి భావాలు, అర్థాలు మార్చేశారు. కనుక ఆరాధన అంటే చక్కగా దేవుని స్తుతించడం, దేవుని పాడడం, దేవుని కీర్తించడం. ఇంకా చెప్పాలి అంటే ఆరాధన అంటే ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన వరకున్న ఆదివారం జరిగే కార్యక్రమం అంతా కూడా ఏమంటారు? దాన్ని ఆరాధనే. పాటలు ఆరాధన, స్తుతి వర్తమానం స్తుతి ఆరాధన, బలవర్తమానం బల కార్యక్రమం, కానుగు పరిచర్యతో సహా ఇది మొత్తం ఆరాధనలో భాగం. అందుకని ఆరాధనకు వచ్చేవారు ఆరంభం నుండి ముగింపు వరకు ఉండగలగడం, అది ఆరాధనలో సంపూర్ణత అంటారు. కాబట్టి ఆరాధన అనే పదాన్ని మనము యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయంలో మొదటి 10 వచనాల్లో మనము 3 సార్లు మనం గమనిస్తూ ఉన్నాం ఆరాధన అనే పదం. ఇప్పుడు 46వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథాన్ని మనం చూస్తే మొదటి వచనం ఇలా ఉంది కదా. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము పనిచేయు 6 దినములు మూయబడి ఉండి విశ్రాంతి దినమునను అమావాస్య దినమునను తీయబడి ఉండవలెను అన్నాడు. ఇశ్రాయేలీలకి 6 దినాలు పనిచేయాలి, 7వ దినం విశ్రాంతి దినం అన్నాడు. ఇక్కడ ఆలయములో తూర్పు తట్టున్నటువంటి
ఆ గుమ్మం ఉంది, అది లోపటి ఆవరణపు గుమ్మము. అదేం చేయాలి అంటే 6 దినాలు పనిచేసి 6 దినాలు మూయబడి ఉండాలి. 7వ దినాన దాన్ని ఓపెన్ చేయాలి. ఎందుకంటే ఇశ్రాయేలీలు 6 దినాలు పనిచేయాలి, 7వ దినం విశ్రాంతి దినం. ఆ 7వ దినాన ఆ తూర్పు తట్టు చూచే ఆ గుమ్మము, లోపటి గుమ్మము గుండా వారు లోపలికి వచ్చి ప్రభుని ఆరాధించాలి. అందుకొరకై ఆ విశ్రాంతి దినాన ఆ తలుపు తీయబడాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం గమనించేది ఏంటి అంటే తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము అన్నాడు. 44వ అధ్యాయంలో తూర్పు తట్టు చూచు వెలుపటి ఆవరణపు గుమ్మం ఉంది కదా, అది ఎప్పుడు తీయకూడదు, అది మూయబడి ఉండాలి. 44వ అధ్యాయం మొదటి 2 వచనాలు. తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలము యొక్క బయటి గుమ్మపు మార్గమునను అతడు నన్ను తోడుకొని రాగా గుమ్మము మూయబడి ఉండెను. అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించెను గనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండానట్లు ఎన్నడూను తీయబడకుండా అది మూయబడియే ఉండును అన్నాడు. వెలుపటి గుమ్మము మూయబడాలి, తూర్పు తట్టున ఉన్నది. ఆ తూర్పు తట్టున లోపటి గుమ్మం ఉంది, అది తెరవబడాలి. అది కూడా ఎప్పుడు తెరవబడాలి? విశ్రాంతి దినాన తెరవబడదు. 6 దినాలు మూయబడి ఉండాలి, 7వ దినాన ఆ గుమ్మము తెరవబడాలి అనేటువంటి విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు ఏ నియమాన్ని పెట్టాడో ఆ నియమాన్ని పాటించాలి. బైబిల్ ఏం చెప్తుందంటే ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చు జీతం మరణం. కాబట్టి దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు. ఇలా ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయకూడదు, అలా ఎందుకు చేయకూడదు, మనం కొన్ని అడగడానికి లేదు. దేవుడు పెట్టిన నియమాలు. ఏదైనా తోటలో ఆదామవులతో చెప్పలేదా, ఈ తోట చెట్ల ఫలములో దేన్నైనా నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెట్ల తెలివినిచ్చే వృక్ష ఫలాలు తినకూడదు అన్నాడు. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే విధేయతను చూపడం. అసలు ఆ చెట్టు నువ్వు ఎందుకు పెట్టావు, నువ్వు పెట్టబట్టే కదా మేము తిన్నాము, మేము తినడానికి కారణం నువ్వే కాబట్టి ఆ పాపానికి నువ్వే కారకుడివి అని దేవుని అనగలరా? కనుక మానవుని పని ఏంటంటే విధేయతను చూపడం. కాబట్టి మానవుని యొక్క అవిధేయత దేవుని మీద రుద్దడానికి మానవుడు ప్రయత్నం చేయకూడదు. కొంతమంది తొండి వాదనలు చేస్తారు కదా, తొండి వాదన మొండి వాదన, అవి రెండు అయ్యేలేండి. మేము పాపం చేశామంటే పండు తినబట్టి, పండు ఎందుకు తిన్నామంటే తోటలో ఉంది కాబట్టి, తోటలో చెట్టేసింది ఎవరు? దేవుడు కాబట్టి. కనుక కారకుడు ఎవరు? దేవుడు కాబట్టి. దాన్ని ఏమంటారు? అదే మొండి వాదన, తొండి వాదన. కనుక దేవుడు ఏం చెప్పాడో అది చేయాలి. ఆయన చేయి పట్టుకొని నువ్వు ఎలాగూ చేయిస్తున్నావని ఆయన అడగగలిగిన వాడెవడు? కనుక కొన్ని మనకు పూర్తిగా తెలియదు, మనం తర్వాత తెలుసుకుంటాం నిదానంగా. మన పని ఏంటంటే ఆయన చెప్పిన పని చేయడం మన పని. కనుక చర్చిలో చాలా డిస్క్రిమినేషన్ ఉంది, వ్యత్యాసం ఉంది. స్త్రీ అని పురుషుడని భేదం లేదని మా గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 27వ వచనంలో పౌలు చెప్పలేదా? స్త్రీ అని పురుషుడని భేదం లేదని, ఆడోళ్ళే ముసుగు ఎందుకు వేసుకోవాలి, మొగాళ్ళు ఎందుకు వేసుకోకూడదు అనంటే ఏ వాదన అది? తొండి వాదన, మొండి వాదన. కనుక దేవుడు ఒక పద్ధతి చెప్పాడు. ముసుగు వేసుకోవడం స్త్రీకి అది మంచి పద్ధతి, కొరింథీ పత్రికలో పౌలు చెప్పాడు. తర్వాత చూసుకుందాం, పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు అసలు ఎందుకు స్త్రీగా పుట్టించాడు, అసలు పురుషులు ఎందుకు ఈ భేదం ఉంది, కనుక స్త్రీలు ఎందుకు ముసుగేసుకోవాలి, పురుషులు ఎందుకు వేసుకోకూడదు, ఇలాంటివన్నీ తర్వాత చూద్దాం నిదానంగా. బోలెడంత టైం ఉంటుంది పరలోకానికి వెళ్ళాక. మనకు వచ్చే ప్రశ్నలన్నిటికీ రాసి పెట్టుకోండి, నోట్సులు రాసి పెట్టుకోండి. అక్కడికి వెళ్ళాక ఉంటాయి మనకి జవాబులు. చాలా టైం ఉంటుంది. ఇక్కడ ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవటం కొద్ది కాలం. కానీ మనం ఒక పని చేయాలి, విధేయతను చూపాలి. ఆయన మన నుండి కోరుకునేది అదే, లోబడి ఉండాలి, విధేయతను చూపాలి. కాబట్టి ఇక్కడ మనం ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాం. వెలుపటి తూర్పు తట్టు వెలుపటి గుమ్మము అది మూయబడి ఉండాలి, అది అన్నటికీ తెరవకూడదు. ఆ తూర్పు తట్టున్నటువంటి లోపటి గుమ్మము అది తెరవాలి, కానీ 6 దినాలు మూయబడి ఉండాలి, 7వ దినాన తెరవబడాలి. దేవుడు ఒక క్రమాన్ని, ఒక పద్ధతిని దేవుడు నియమంగా పెట్టడం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం.
దేవుడు ఎలా చెప్తున్నాడో అలా చేయాలి. ఇక్కడ ఒక మాట అన్నాడు కదా, ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా అన్నాడు. సెలవిచ్చున్నదేమనగా అంటే ఆయన ఏమి సెలవిచ్చాడో దాన్ని మనం వినాలి, దాన్ని మనం చేయాలి. అది మన బాధ్యతగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మనం 46వ అధ్యాయంలో ప్రారంభంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత క్రిందకు వచ్చేసరికి 8, 9 వచనాల దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఇంకొక విషయం మనం చూస్తాం. 8వ వచనములో అధిపతి ప్రవేశించినప్పుడు అన్నాడు. అధిపతి అంటే ఎవరు? ఇందాక మనం చూసాం, రాజు అని. అధిపతి ప్రవేశించినప్పుడు ఇంగ్లీష్లో మీకు ప్రిన్స్ అనే పదం వాడబడి ఉంటుంది. ఇంకా కొన్ని తర్జుమాల్లో కింగ్ అని డైరెక్ట్గా రాశాడు. ఇక్కడ మనం చూస్తే అధిపతి ప్రవేశించినప్పుడు గుమ్మపు మంటపు మార్గముగా ప్రవేశించి అతడు ఆ మార్గముగానే వెలుపలికి పోవలేను అన్నాడు. అంటే రాజు ఆలయంలోనికి వచ్చేటప్పుడు ఎలా రావాలో చెప్పాడు. అతడు ఏ మార్గం గుండా రావాలి అంటే గుమ్మపు మంటప మార్గముగా ప్రవేశించాలి. అతడు ఆ మార్గముగానే వెలుపలికి పోవాలి. అంటే ఏ మార్గం గుండా వచ్చాడో ఆ మార్గం గుండానే రాజు మరలా తిరిగి వెనక్కి వెళ్ళాలి అన్నాడు. ఆ తర్వాత 9వ వచనం, అయితే దేశపు జనులు నియామక కాలముల యందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చినప్పుడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. తాము వచ్చిన దారిని ఎవరును తిరిగిపోక అందరును తిన్నగా వెలుపలికి పోవలెను అన్నాడు. ఇక్కడ 2 వ్యత్యాసాలు మనం చూస్తాం కదా. ఇప్పుడు రాజు ఉన్నాడు అనుకోండి, రాజు ఏ మార్గం గుండా రావాలి? ఆ గుమ్మపు మంటప మార్గం గుండా రావాలి. మరలా వెలుపలికి వెళ్ళినప్పుడు, ఆలయం నుండి వెలుపలికి వెళ్ళినప్పుడు ఏ మార్గం గుండా వెళ్ళాలి? ఆ మార్గం గుండానే వెళ్ళాలి. మరి మిగతా జనులు ఉత్తరపు మార్గంగా వచ్చిన వారు దక్షిణ మార్గం గుండా వెళ్ళాలి. ఒకవేళ దక్షిణ మార్గం గుండా వచ్చిన వారు ఉత్తర మార్గం గుండా వెళ్ళాలి. వారు తిన్నగా వెళ్ళిపోవాలి, కానీ మరలా వెనక్కి వెళ్ళకూడదు. వచ్చిన మార్గాన్ని మరలా వెనక్కి వెళ్ళకూడదు. బైబిల్లో క్రొత్త నిబంధనల మత్తయి సువార్తలో మనం చూస్తాం, తూర్పు దేశపు జ్ఞానులు ప్రభుని ఆరాధించడానికి వచ్చారు. ముందు హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు అన్నాడు, మీరు వెళ్ళి ఆరాధించి యూదులో రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో నాకు కూడా తెలియచేయండి, నేను కూడా వచ్చి ఆరాధిస్తాను అన్నాడు. సరే అనుకుని వారు వెళ్ళారు, ప్రభుని కనుగొన్నారు, ఆరాధించారు. ఆరాధించాక దేవదూత చేత వాళ్ళు హెచ్చరింపబడ్డారు. ఇదిగో మీరు హేరోదు దగ్గరికి వెళ్ళారు కదా, మరలా తిరిగి వెళ్ళవద్దు. అతడు ఆ శిష్యువును చంపాలనుకుంటున్నాడు గనక మీరు వచ్చిన మార్గమున వెళ్లకుండా వేరొక మార్గాన్ని వెళ్ళండి అంటే వారు ఏం చేశారంటే, తూర్పు దేశపు జ్ఞానులు వారు వచ్చిన మార్గాన కాకుండా మరలా వేరొక మార్గాన వారు తిరిగి వెళ్ళారు. కనుక వచ్చిన మార్గాన కాకుండా వారు ఉత్తరపు మార్గం గుండా వస్తే దక్షిణ మార్గం గుండా వెళ్ళాలి. దక్షిణ మార్గం గుండా వస్తే వారు ఉత్తరపు మార్గం గుండా వెళ్ళాలి. ఇది దేశపు జనులు. కానీ రాజు దగ్గరకు వచ్చేసరికి రాజు ఏ మార్గం గుండా వచ్చాడో అదే మార్గం గుండా అతడు వెలుపలికి వెళ్ళవలెను అన్నాడు. కనుక ఇవి మనము కొన్ని సూచనలు, కొన్ని పద్ధతులు, కొన్ని క్రమాలు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత ఇంకొకటి కూడా చెప్పాడు. ఏమన్నాడంటే, అధిపతి లోపలికి వచ్చేటప్పుడు అధిపతితో కలిపి వారు కూడా లోనకి రావాలంట. 10వ వచనములో చెప్పాడు కదా, 10వ వచనం, అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు ప్రవేశించుదురు, వారు బయలు వెళ్ళినప్పుడు అందరూ కూడి బయలు వెళ్ళవలెను అన్నాడు. అంటే ఆరాధన కోసం వచ్చేటప్పుడు అందరూ కూడా ఒకే సమయంలో రావాలి. వెళ్ళేటప్పుడు అందరూ కూడా ఒకే సమయంలో వారు వెళ్ళిపోతారు. కానీ మన ఆరాధనలో వెళ్ళేటప్పుడు అందరూ వెళ్ళిపోతాం, వచ్చేటప్పుడు. కాబట్టి ఇది ఆరాధన క్రమంగా మనం చూస్తాము. రాజు వచ్చిన మార్గానే వెళ్ళవచ్చు, కానీ ప్రజలు ఉత్తరంగా వస్తే దక్షిణంగా వెళ్ళాలి, దక్షిణము నుండి వస్తే ఉత్తరంగా వెళ్ళిపోవాలి. ఇది దేవుడు చెప్పాడు ఇలాగా. ఎందుకు అంటే, ఒకవేళ వచ్చిన మార్గానే వెళితే ఇరుగ్గా ఉండి ఒకళ్ళొకరు నెట్టుకుంటారు కనుక ఆ దేశంలో అనేక మంది ప్రజలు ఆరాధించడానికి లోనికి వస్తారు. కాబట్టి అలాంటిది లేకుండా ఉండడానికి ఒక క్రమంలో ఉండడం కొరకై దేవుడు ఇలాంటి పద్ధతి పెట్టాడు. ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతే తొక్కిసలాట ఉండదు, ఒకళ్ళనొకళ్ళు నెట్టుకోవటం ఉండదు. అందుకొరకు ఈ పద్ధతిని ఏర్పాటు చేయడం అనేది పాత నిబంధనలో
మనం చూస్తూ ఉన్నాము. ఇది 1 నుండి 10 వచనాల్లో ఈ భాగాన్ని మనం చూస్తే ఆరాధనా క్రమము అని చూస్తాం. ఎలా ఆరాధించాలి, వాళ్ళు ఎలా ఆరాధించారు, ఎలా వచ్చారు, వారు ఏ మార్గం గుండా వచ్చారు, ఏ మార్గం గుండా వెళ్ళారు, ఇవన్నీ కూడా ఆరాధనలో పాత నిబంధనలో ఉన్న భాగాలుగా మనం గమనిస్తాం. తర్వాత 11 నుండి 15 వచనాలు, దాన్ని అర్పణల క్రమము అన్నారు. 11 నుండి, ఎహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు నేను చదువుతాను, గమనించండి. పండుగ దినములలోను నియామక కాలములలోను ఎద్దుతో గాని పొట్టేలుతో గాని తూమెడు పిండియు గొర్రె పిల్లలతో శక్తి కొలది పిండియు తూము 1ంటికి 3 పళ్ళ నూనెయు నైవేద్యముగా అర్పింపవలెను. యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహన బలినైనను స్వేచ్ఛార్పణమైన సమాధాన బలినైనను అధిపతి అర్పించున్నప్పుడు తూర్పు తట్టు చూచు గుమ్మము తీయవలెను. విశ్రాంతి దినమున అర్పించున్నట్లు దహన బలిని సమాధాన బలిని అర్పించి వెళ్ళిపోవలెను. అతడు వెళ్ళిపోయిన తర్వాత గుమ్మము మూయబడవలెను. మరియు ప్రతి దినము నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను దహన బలిగా అర్పింపవలెను. అనుదినము ఉదయమున దానిని అర్పింపవలెను. మరియు అనుదినము ఉదయమున దానితో నైవేద్యము చేయవలెను. అది ఎట్లనగా తూమెడు గోధుమ పిండిలో 6వ పాలును పిండి కలుపుటకు పడి నూనెయు ఉండవలెను. ఇవి ఎవరును రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు. గొర్రె పిల్లలను నైవేద్యమును నూనెను అనుదినము ఉదయముననే నిత్య దహన బలిగా అర్పింపవలెను అన్నాడు. ఇదంతా కూడా అర్పణల క్రమము, ఎలా అర్పించాలో, ఏవేవి అర్పించాలో. కనుక దేవునికి మనం కూడా అర్పించే అర్పణలు ఉంటాయి, వాటికి కూడా క్రమం ఉంటుంది. ఏ అర్పణలు ఎలాగ అర్పించాలి, దాని అర్పణల క్రమము అన్నారు. తర్వాత 16 నుండి 18 వచనాలు వారసత్వ క్రమము అని చూస్తాం. 16 నుండి 18 ఏంటి వారసత్వ క్రమము అంటే, అధిపతి ఉన్నాడు కదా, అధిపతి అంటే ఎవరు? రాజు. రాజు తన కుమారులలో ఎవనికైనాను భూమి ఇచ్చిన ఎడల అది అతని కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారుల దగును. అది వారసత్వము వలన వచ్చిన దాని వంటి స్వాస్థ్యము అయితే అతడు తన పనివారిలో ఎవనికైనాను భూమి ఇచ్చిన ఎడల విడుదల సంవత్సరము వరకే అది వాని హక్కై తరువాత అధిపతికి మరల వచ్చును. అప్పుడు అతని కుమారులు అతని స్వాస్థ్యమునకు మాత్రము హక్కుదారులగుదురు అని అన్నాడు. ఇక్కడ కుమారునికి ఇస్తే అది స్వాస్థ్యం, అది మరలా తిరిగి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ తన ఇంటిలో దాసుడు కానీ పనివాడు కానీ ఉంటే అతనికి ఏదైనా అధిపతి భూమి ఇస్తే విడుదల సంవత్సరమున దాన్ని తిరిగి మరలా తీసుకోవచ్చు అన్నాడు. విడుదల సంవత్సరం అంటే పాత నిబంధనలు లేవియా కాండంలో ఉంటుంది. విడుదల సంవత్సరం అంటే సునాద సంవత్సరం అన్నారు. 50వ సంవత్సరం, 50 ఏండ్లకు ఒకసారి సునాద సంవత్సరం, దాన్ని విడుదల సంవత్సరము అన్నారు. అప్పుడు బానిస కొనుక్కున్నవాడు విడుదల పొందాలి. ఎవరి దగ్గరైనా పొలం కానీ ఏదైనా కొనుక్కుంటే దాన్ని మరలా తిరిగి అప్పగించాలి. ఎవరి స్వాస్థ్యమో వారికి అప్పగించాలి. దాన్ని విడుదల సంవత్సరం, సునాద సంవత్సరం అన్నారు దాన్ని. కాబట్టి ఇక్కడ వారసుడు అయితేనేమో ఇక విడుదల సంవత్సరం కూడా దాన్ని తిరిగి పొందడానికి లేదు. అది స్వాస్థ్యం. తన కుమారులకి ఇస్తే స్వాస్థ్యం, తన పిల్లలకి అలాగ స్వాస్థ్యంగా ఉంటుంది. అదే పనివానికి కానీ దాసునికి కానీ ఇస్తే అది ఆ సునాద సంవత్సరమున, విడుదల సంవత్సరమున, ఆ గోల్డెన్ జూబ్లీ అప్పుడు మరలా తిరిగి ఆ ఇచ్చిన భూమిని తిరిగి పొందవచ్చు అని అన్నాడు. ఇక్కడ కుమారునికి దాసునికి ఉన్న వ్యత్యాసం, కుమారునికి దాసునికి ఉన్న వ్యత్యాసం. దాసునికి గిఫ్ట్గా ఇచ్చాడు, మరలా తిరిగి పొందవచ్చు దాన్ని, పూర్తి స్వాస్థ్యం కాదు. కుమారునికి స్వాస్థ్యంగా ఇచ్చాడు, మరలా తిరిగి పొందడానికి ఇంకా అవసరం లేదు. కుమారునికి దాసునికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఆదికాండం 25వ అధ్యాయంలో అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడయ్యాడు, మరణానికి చేరువయ్యాడు.
అప్పుడు చనిపోతాను అనుకున్నప్పుడు తన కుమారులను పిలిచాడు. హాగరు ద్వారా ఇష్మాయేలు, శారా ద్వారా ఇస్సాకు, కెతూరా ద్వారా 6, మొత్తం 8 మంది కుమారులు. వారిని దగ్గరకు పిలిచి అందులో 7 అంటే ఇష్మాయేలుకి, కెతూరా కుమారులు 6, 7 బహుమానాలు ఇచ్చాడని బైబిల్లో రాయబడి ఉన్నది. అయితే ఇస్సాకు దగ్గరకు వచ్చేసరికి ఇస్సాకునికి ఏమి ఇచ్చాడంటే తనకు కలిగినదంతయు ఇచ్చేశాడు. 25వ అధ్యాయము ఆదికాండములో మనం చూస్తాం. 25వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశాను అన్నాడు. వారికి బహుమానాలు ఇచ్చాడు. తర్వాత 5వ వచనం. 5 అబ్రహాము తనకు కలిగినది యావత్తును ఇస్సాకునకు ఇచ్చాను. అంటే వారసునికి సమస్తాన్ని ఇచ్చాడు, మిగతా వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్ లాగా ఇచ్చేశాడు. కనుక దాసీ కుమారులకు తర్వాత స్వతంత్రురాలి కుమారునికి ఎంత వ్యత్యాసం ఉందో మనం గమనిస్తాం. ఇది గలతీ పత్రికలో పౌలు చెప్పాడు కదా. గలతీ పత్రిక 4వ అధ్యాయము 22 వచనం. దాసీ వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును 2 కుమారులు అబ్రహామునకు కలిగిరని రాయబడి ఉన్నది అన్నాడు. అయినను దాసీ వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను అన్నాడు. అన్నాక 28లో ఏమన్నాడు? సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము అన్నాడు. మనం ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన వారం. అంటే మనకేముంది? స్వాస్థ్యం ఉంది, మనకేముంది? హక్కు ఉంది, మనకేముంది? అధికారం ఉంది. బైబిల్లో యోహాను సువార్త 1:12లో చెప్పాడు కదా, ఎందరూ తను అంగీకరించారో వారందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారము ఇచ్చాడు. మనం ఎప్పుడైతే నమ్మి బాప్తిస్మం పొందామో దేవుని పిల్లలమయ్యాం. ఇస్సాకు వలె మనం వాగ్దానమును బట్టి పుట్టిన వారం అన్నాడు. తర్వాత రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనములో అయితే దేవుని పిల్లలమైతే ఏంటంట అంటే పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము అన్నాడు. మన పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము అన్నాడు. మనం వారసులం అన్నాడు. మనం దేవుని పిల్లలం, మన వారసులం అనే పదాలు మనం చూస్తాం. కనుక యేసు ప్రభువు ఒకసారి ఒక మాట అన్నాడు, ఇదిగో అబ్రహాము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. అబ్రహాం ఎంత గొప్పవాడు? ఆ కనాను దేశంలో ఉన్న హేతు కుమారులు ఉన్నారు. ఆదికాండ 23వ అధ్యాయంలో వారి దగ్గరకు అబ్రహాము వెళ్ళి, అయ్యలారా, ఇదిగో నా భార్య అయిన శారా మృతి నొందింది, ఆమెను పాతిపెట్టుటకు ఒక స్థలం కావాలి, ఇదిగో ఈ భాగంలో నాకు ఒక స్థలాన్ని ఇవ్వండి, నిండు వెలకి నేను దాన్ని కొంటాను అన్నాడు. వారు ఏమన్నారు? హేతు కుమారులు, అయ్యా, నీవు మా మధ్య మహారాజు అయి ఉన్నావు, నువ్వు వెలవడం ఏంటి? నీకేది కావాలో అది నువ్వు తీసుకో, నువ్వు మా మధ్య మహారాజు అయి ఉన్నావు అన్నాడు. ఇప్పుడు మనం అబ్రహాము సంతానమైన ఇస్సాకు ఎంత గొప్పవాడో, ఇప్పుడు మనం దేవుని పిల్లలం గనక ఆయన ఇంకా రాజులకు రాజు, ప్రభులకు ప్రభు గనక ఆయన పిల్లలమైన మనం ఎంత గొప్ప ధన్యులం, మన కొరకు ఎంత స్వాస్థ్యం ఉంది. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా విమోచించిన నిన్ను పోలిన వాడెవడు అన్నాడు. మనం ఆయన పిల్లలం, ఆయన పిల్లలమైతే వారసులం అని అన్నాడు. కనుక వారసులం గనక మన వాగ్దాన ప్రకారము వారసులమై ఉన్నాం అన్నాడు. గలతీ పత్రిక 3:29లో, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనములో పౌలు భక్తుడు ఈ మాట వాడాడు. చదువు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆపక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులమై ఉన్నాం. వాగ్దాన ప్రకారం వారసులం అన్నాడు. తర్వాత
యూదులకి ఎంత అతిశయం ఉంటుంది? పితరులు మావారు, ప్రవక్తలు మావారు, ధర్మశాస్త్రం మాది, అర్చనాచారాదులు మావి, నిబంధనలు మావి, వాగ్దానాలు మావి అని ఇలాగే ఎలా అనుకుంటారో బైబిల్లో పౌలు ఎఫెసీ పత్రిక 3:6లో ఈ విషయాన్ని గుర్తు చేసి మన గురించి కూడా చెప్పాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, ఈ మర్మమేదనగా 3:6, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు అన్నాడు. కనుక అన్యజనులు క్రీస్తు యేసునందు సువార్త వలన యూదులతో పాటు సమాన వారసులు అన్నాడు. ఎంత గొప్ప భాగ్యం మంది! మనం ఎంత గొప్ప ధన్యులం! అయితే మన వారసులం, మనకేముందంటే స్వాస్థ్యం ఉంది.